ముద్దు ఇవ్వాలని ఆశతో అడిగింది. నిజంగానే అన్నాడు బ్యాగ్స్ అన్నీ పక్కన పడేసి. కోపంగా చూసి విసురుగా వెళ్ళి అంతే వేగంగా తిరిగి వచ్చింది ప్లేట్స్తో. తింటావా తినిపించనా అంది మొహం మార్చుకుంటూ కూర్చుంది. నాకు చేతులున్నాయి అంటూ ప్లేట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైందని మళ్ళీ అలుగుతున్నావు నెమ్మదిగా అడిగింది. అలగడం నీకే వచ్చా? నాకు కూడా వచ్చు. నా ఆకలి తీరినప్పుడు ముద్దు ఇద్దులే గాని రా తిందాం అన్నాడు. నాకొద్దు, నువ్వే తిను. నువ్వు రాకపోతే నేను తినను అంటూ చెయ్యి తీసేస్తుంటే ఆపేస్తూ వస్తున్నా మహాప్రభు వస్తున్నాను. తను తింటూ సాయికి తినిపించి వద్దంటున్నా తెచ్చిన బటర్ మిల్క్ తాగించేసింది. లంచ్ కంప్లీట్ చేశాక ఎలా ఉంది, ఫుడ్ బాగుందా? నేనే చేశా అడిగింది ఆశగా. యావరేజ్ అన్నాడు వాటర్ తాగుతూ. అంత ప్రేమగా చేస్తే వదలకుండా తిని యావరేజ్ అంటావా? పొగడ్డం కూడా రాదు పో అని వెళ్ళిపోతున్న తన చెయ్యి పట్టి ఆపుతూ పాకెట్లో ఉన్న జామకాయ తీసి శైలు చేతిలో పెట్టాడు. హాయ్ జామకాయ అంటూ తన తమ్ముడు ఇచ్చాడు. కానీ ఎక్కడో పడిపోయింది అని ఎక్కడిది అని అడిగింది. నీకెక్కడిది అని అడిగింది. నా చిన్ని బామర్ది ఇచ్చాడు అన్నాడు. అబ్బో బామర్ది పెదాలు విరుపుగా పెట్టి అంటుంటే నవ్వుకున్నాడు సాయి. నవ్వమాకు, నాకు తిక్కలేస్తుంది అంటూ మరొక ఐడియా తట్టడంతో తన ముందే కూర్చుని దోరగా పండిన జామ పండుని కొరికింది. ఏయ్ బయట తిరుపో అన్నాడు టెంప్ట్ చేస్తుంటే. ఇక్కడే తింటా అంటూ కావాలని ఉడికిస్తూ చప్పుడు చేస్తూ తింటుంటే లైట్ పింక్ కలర్లో మాగిన జామ పండుతో పోటీ పడుతున్న లిప్స్ని చూసి రెక్కపట్టి లాగి ఏంటే సైలెంట్గా ఉన్నానని ఓవర్ చేస్తున్నావు? ఆట మొదలైంది అంటే ఆగే ప్రసక్తే ఉండదు. ఏడ్చి గీ పెట్టినా వదలను. రెచ్చగొట్టకుండా దుబ్బే అన్నాడు. కిస్ ఇస్తే వెళ్తా అంటూ మరో మొక్క కొరికి పెదవుల మధ్యన పెట్టి దా అంటూ అందుకోమంది. అంటూ అసహనంతో చూశాడు. తనను చూసి విసుక్కుంటున్నాడేమో అని నేనంటే విసుగొచ్చింది కదా నీకు అని ఏడుపు మొహం పెట్టుకుని అడిగింది. సర్రున బీపీ రైజ్ అవడంతో మరుక్షణం అతని చేతుల్లో అప్పడం అయ్యింది ఆమె నడుం. శని అరిచేలోపే తన పెదవులు అతని పంటి కింద నలిగిపోతుంటే సైతాన్ వదలరా అంటూ గింజుకుంటుంది. అయినా వదలని సాయి హార్డ్గా కిస్ చేస్తుంటే తన వల్ల అవ్వకపోవడంతో చేసేదేం లేక సైలెంట్ అయ్యి సహకరించింది. చేతుల్లో చేరిన తనని వెనక్కి వాల్ చేసి స్ట్రాంగ్గా కిస్ చేస్తుంటే పెదవుల మధ్య ఉండాల్సిన జామ పండు అడ్రస్ లేకుండా పోయింది. తన బరువంతా ఆమెపై ఉంచి చేతులు బంధించి గాఢంగా ముద్దును సాగిస్తున్న సాయి భుజంపై గట్టి గట్టిగా కొట్టేస్తుంది శైలు. తన చేతులు ఏమాత్రం తనని కదపలేకపోవడంతో కిస్ని కంటిన్యూ చేస్తూనే తనని షార్ప్గా చూశాడు. కళ్ళు మూయడం మర్చిపోయిన శైలు ఆ చూపుకి తడబడింది. పెదవులు వదలకుండా రెచ్చగొడతావా మళ్ళీ అని అడిగాడు. బుద్ధొచ్చింది, ఇంకెప్పుడు చెయ్యను. ప్లీజ్, పెదవి మంటగా ఉంది, వదులు ప్లీజింగ్గా అడిగింది. అప్పటి వరకు తీవ్రంగా కొనసాగిన ముద్దుని సున్నితంగా మార్చి ఘాటుపడి కందిన పెదవులను తడి చేసి చిన్నగా గాలి ఊదాడు. మంట పుట్టిన పెదవికి చల్లని గాలి తగలడంతో కాస్త ఉపశమనంగా అనిపించి ముద్దు మొత్తం జాంపండు ఫ్లేవర్లో నిండిపోవడంతో నవ్వొచ్చేసి నవ్వింది. ఆమె నిర్మలమైన నవ్వును చూసి అప్పటి వరకు ముడుచుకున్న అతని కనుబొమ్మలు దూరం జరిగాయి. సైకోవిరా నువ్వు, మంట పుడుతున్న పెదవిని నిమురుతూ అంటుంటే సైకో అని తెలిసినప్పుడు రెచ్చగొట్టే పనులు చేయకూడదు. ముద్దు నేను అడిగినప్పుడు ఇచ్చి వెళ్ళాలి, లేదా తీసుకున్నప్పుడు సైలెంట్గా సరెండర్ అవ్వాలి. అలా కాదని ఫోర్స్ కొట్టి నన్ను రెచ్చగొడితే నాలోని బీచ్ని నువ్వు తట్టుకోలేవు బేబీ అని బుగ్గకి ముద్దు పెట్టి పైకి లేచాడు. సరే, ఇప్పటి నుంచి నువ్వు అడిగే వరకు నేను నిన్ను తాకను అంది పంతంగా. ఆహా అవునా, అది చూద్దాం ఐబ్రో ఆఫ్ చేస్తూ చెప్పాడు. చూద్దామంటూ ప్లేట్ తీసుకుని కిందకి వెళ్తున్న తనని చూస్తూ తన బాబాయ్ నుంచి వస్తున్న కాల్ లిఫ్ట్ చేసి సాయికి అవతల అతను చెప్పింది వింటూ ప్రశాంతంగా ఉన్న కనుబొమ్మలు మళ్ళీ ముడిపడ్డాయి. షాపింగ్ చేసినప్పుడు ఎంగేజ్మెంట్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కున్నారు సుప్రియ పల్లవి ఇద్దరు. సుప్రియ పల్లవి మెహందీ పెట్టుకుంటుంటే మీరంతా అన్నీ ముందే ప్లాన్ చేసుకుని వచ్చారు కదా? జ్యూస్ తీసుకొచ్చిన శైలు చిరుకోపంగా చూస్తూ అడిగింది. బావ నీతో చెప్పొద్దు అన్నాడు అక్క అంది పల్లవి. అంటే నీకు కూడా తెలుసుగా? పల్లవి సూటిగా అడిగింది. అవునక్క, నాకే కాదు శ్రీకాంత్కి తమ అన్నయ్య కూడా తెలుసు అంది. వాళ్ళు ఎవరో పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఎలా సైలెంట్గా ఉన్నావు? బావ చూసుకుంటాడని నాకు తెలుసుగా అంది నవ్వుతూ. మీరంతా దయ్యాలే, నన్ను పట్టి పీడిస్తేస్తున్నారు చిరుకోపంగా అంది. తర్వాత రోజు ఉదయం పనివాళ్ళు ఇంటిని చక్కగా అలంకరించి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుని దగ్గర దీపం పెట్టింది పల్లవి. సుప్రియ వాళ్ళు కూడా రెడీ అవ్వడంతో అందరినీ తీసుకుని ఊర్లోని దేవాలయంలో పూజ చేయించుకుని ఫాస్ట్గా వచ్చేసింది శైలు. సాయి లేచే ముందే ఇంట్లో ఉండాలనుకుంటూ తను వచ్చేసరికి వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ కనబడ్డాడు సాయి. వైట్ షర్ట్, బ్లూ జీన్స్లో పిచ్చ హాట్గా ఉన్నాడు. వీడు అందాన్ని తింటున్నాడా ఏంది శైలమ్మ, ఇంత హాట్గా కనబడి చెమటలు పట్టిస్తున్నాడు అనుకుంది మనసులో.
వంగపూ కలర్ టాప్కి వైట్ కలర్ పలాజో ప్యాంటుతో లూజ్గా ఉన్న హెయిర్కి ప్లక్కర్ పెట్టి నుదుటిన కుంకుమ బొట్టుతో బుట్ట బొమ్మలా ఎదురుగా వస్తున్న శైలు మీదనే చూపు నిలిపేశాడు సాయి. సుప్రియ పల్లవిని రెడీ చేస్తాను అని గదిలోకి వెళ్ళింది. ఇంట్లో వాళ్ళని చూసి టీ తెచ్చేదా అడుగుతూ వచ్చింది ముందుకు. తీసుకురా తల్లి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం అంది వాళ్ళమ్మ. 2 నిమిషాలు వచ్చేస్తాను అంటూ ముందుకు వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి పూజ చేసిన కుంకుమ తీసి వాళ్ళ అమ్మగారికి పెట్టి తర్వాత సాయి దగ్గరకు వచ్చింది. తననే రెప్ప వాల్చకుండా చూస్తున్న అతన్ని చిరునవ్వుతో చూస్తూ నుదుటిన కుంకుమ పెట్టి కిచెన్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళతో పాటు అప్పుడే వచ్చిన సర్పంచ్ గారిని పలకరించి మిగతా వాళ్ళకు కూడా టీ కాఫీలు ఇచ్చింది. వాళ్ళు మాటల్లో పడగా అందరికీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో ఫాస్ట్గా చేయమని సుప్రియాని తొందర చేస్తూ ఇల్లంతా సందడిగా మార్చి సంబరంగా తిరుగుతున్న శైలుని ఆమె మొహంలో ఆనందాన్ని గమనిస్తూనే ఉన్నాడు సాయి. ఇంతలో పూజారి గారు రావడంతో పూజకి ఏమేం కావాలో అందించడంలో బిజీ అయ్యింది. సరిగా 9 గంటలకి ఇంటి ముందు ఆగాయి 2 కార్లు. కిచెన్లో నుంచి బయటకు వస్తున్న శైలుకి ఎదురయ్యాడు సాయి. సీరియస్గా ఉంది అతని మొహం. మేడ మీదకు వెళ్తుంటే ఎక్కడికి అన్నయ్య వాళ్ళు వస్తుంటే అంది. తనని చూడకుండా నేరుగా వెళ్ళిపోయాడు సాయి. ఏమైంది తనకి, మళ్ళీ కోపంగా ఉన్నాడు అనుకుంటూ తల పక్కకు తిప్పిన తనకి శ్రీకాంత్ తన పేరెంట్స్తో ముందు వస్తుంటే వెనక కడబడ్డారు వాళ్ళ అత్తగారు మామయ్య గారు. ఆ వెనకే చిన్నగా నడుస్తూ బామ్మగారు సాయి వాళ్ళ బాబాయ్ పిన్ని. వాళ్ళ మామయ్య గారిని అక్కడ చూడటంతోనే షాక్తో బిగుసుకుపోయింది శైలు. సాయి వెళ్ళిపోవడానికి కారణం కూడా తండ్రి కనబడటమే అనుకుని ఏం చేయాలో పాలుపోక బొమ్మలా నిలబడిపోయింది. శ్రీకాంత్ని వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ అమ్మగారు పలకరించి లోపలికి ఆహ్వానించారు. అతనికి తోడుగా సర్పంచ్ గారు సతీ సమేతంగా వచ్చిన వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. పెద్దరికం హోదాలో శైలు వాళ్ళ అత్తగారు అందరినీ పలకరిస్తుంటే పక్కనే బిగుసుకు నిలబడ్డ శైలుని చూసి ముందుకు వచ్చి ఎలా ఉన్నావు శైలు అని అడిగింది. అత్తయ్య గారు బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని లో గొంతుతో అడిగింది. సాయి ఎక్కడా అని అడిగింది. చుట్టూ చూస్తుంటే పైన గదిలో ఉన్నాడు అత్తయ్య అంటూ చెయ్యి పెట్టి పైకి చూపించింది. తనతో మాట్లాడాలి. శైలు టెన్షన్గా ఉంది. ఏమంటాడు అని నువ్వు వస్తావా అని అడిగింది. వెళ్ళేటప్పుడు అతని సీరియస్ మోహం గుర్తొచ్చి నేను రాను అత్తయ్య, నాకు భయంగా ఉంది అని అస్సలు మామయ్య గారు ఎలా వచ్చారు, హాస్పిటల్లో ఉండాలిగా, ఎందుకు వచ్చారు అత్తయ్య అని అడిగింది. భయంగా తలదించుకుంది వాళ్ళ అత్తగారు. ప్లీజ్ అత్తయ్య చెప్పండి, సాయి గురించి తన కోపం గురించి తెలిసే తీసుకొచ్చారా అని అడిగింది. అస్సలు ఏం జరిగిందో చెప్పింది వాళ్ళ అత్తగారు. సాయి శైలుతో ఊరికి స్టార్ట్ అయిన రోజు ఆఫీస్కి వెళ్ళిపోతున్న వాళ్ళ అమ్మగారికి ఇంట్లో ఉండగానే ఫోన్ వచ్చింది. తన భర్త గారి నుంచి లిఫ్ట్ చేసిన ఆవిడ అవతల గొంతు విని మూగపోయింది. సుధా అంటూ ఆర్తిగా పిలిచారు అవతల రాజేంద్ర గారు. ఆయన గొంతు వింటూనే నోట మాట రాలే తనకి. అదనంగా కళ్ళలో నీళ్లు చుడులు తిరిగాయి. సుధా ఎలా ఉన్నావు, నన్ను నిజంగానే మర్చిపోయావా అని అడిగాడు చాలా నెమ్మదిగా. అతని గొంతులో ఇది వరకున్న గంభీరత్వం అహంకారం ఏవీ కనబడడం లేదు. పైపెచ్చు ఏదో పోగొట్టుకుని దిగులతో పశ్చాత్తాపంతో బతుకుతున్న వాడి గొంతు మళ్ళీ అనిపించడంతో తనకు తాను సంభాళించుకుని బాగున్నానండి అంది ఆవిడ. నిన్ను చూడాలనుంది సుధా బాధగా అన్నాడు రాజేంద్ర. ఆవిడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో సాయి ఎలాగో నన్ను క్షమించడు. నేను చనిపోయే ఆఖరి నిమిషంలో అయినా నిన్ను ఒకసారి చూసి మనసారా నీతో మాట్లాడాలని ఉంది. వీలైతే హాస్పిటల్కి రా అంటూ కాల్ కట్ చేశాడు. ఏమైంది సుధా, హాల్లోనే ఉన్న బామ్మగారు అడిగింది ఆవిడని. సాయి వాళ్ళ నాన్నగారు అంటూ విషయం చెప్పింది. భార్యాభర్తల మధ్య ఎన్ని ఉన్నా ఒక్క మార్పు మనిషిలో కనిపించాక మనం వాళ్ళని మన్నించడంలో తప్పు లేదు సుధా. సాయి కోపంలో అర్థం ఉంది. తండ్రిలో ఈ మార్పు కోసమే అలా చేశాడేమో, ఒక్కసారి కలిసి మాట్లాడు అని సలహా ఇచ్చింది బామ్మ. పెద్ద ఆవిడ చెప్పడంతో సాయికి తెలిస్తే ఏమన్నా అంటాడేమో అమ్మ అని ఆలోచిస్తూనే ఒకటి గుర్తుపెట్టుకో, భర్త ద్వారా నీ కొడుకు నీకు వచ్చాడు. ఆ భర్త సక్రమమైన మార్గంలో లేడు కాబట్టి కొడుకు దూరం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అతను నిన్ను కలవాలి, మాట్లాడాలి అంటున్నాడు అంటే ఖచ్చితంగా చేసిన తప్పుకు ఈ కొన్ని రోజుల్లోనే శిక్ష అనుభవించి ఉంటాడు. ఒక్కసారి మాట్లాడి వస్తే అబ్బాయి కోరుకున్న మార్పుని చూస్తే నువ్వు అతన్ని మన్నించవచ్చు చెప్పి అయిష్టంగానే ఆవిడని హాస్పిటల్కి పంపించింది. అప్పటికే పార్టీ కార్యకర్తలు కొంతమంది రాజకీయ స్నేహితులు రోజు వచ్చి రాజేంద్రని పరామర్శించి వెళ్తూనే ఉన్న అతనితో పాటు తన తమ్ముడు భార్య ఉన్నారు. భార్య కొడుకు అక్కడ లేకపోవడంతో కుసకుసలు ఎక్కువైపోయాయి. ఓటు వేయడానికి వచ్చిన కుటుంబ సభ్యులందరూ ఇంతలా యాక్సిడెంట్ అయితే ఒక్కరు కూడా రాలేదేంటని వాళ్ళంతా ఒకటికి 4 మాట్లాడటం రాజేంద్రకి వినబడుతూనే ఉంది. అవి రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉండటంతో అతను
అతనిలో బాధ మొదలైంది. చుట్టూ ఎంతమంది ఉన్నా నా అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేకపోవడంతో మొదటిసారి ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసింది. దానికి డబ్బుతో, సంపాదనతో, ఆస్తి అంతస్తులతో పని లేదని చెప్పకనే చెప్తూ భయపెట్టింది ఆ ఒంటరితనం. ఎందుకు చేశాను ఇలా అని అతని అంతరాత్మ ప్రశ్నించి చెంపపై కొట్టినట్టుగా అనిపించి తప్పు చేశాను అన్న బాధతో కళ్ళలో నీళ్లు జారుతుండగా ఎదురుగా కనబడింది సుధారాణి రూపం. దాదాపు 10 రోజుల తర్వాత ఆమెను చూస్తూ ప్రాణం లేచి వచ్చినట్టు అవ్వడంతో సుధా అంటూ ఆర్తిగా పిలిచాడు రాజేంద్ర. బలిష్టంగా ఉండే అతని శరీరం ఇప్పుడు ఎముకల గూడులా ఉంది. నిలువెత్తు విగ్రహం లాంటి మనిషి అలా కర్ర పుల్లలా మారడంతో కన్నీళ్లు పెట్టుకుంది ఆమె. డాక్టర్లు ఇచ్చిన మందులు అతని ఒంటికి పడుతున్నా మనసుకు పట్టడం లేదని వెంటనే అర్థమైంది ఆవిడకి. చెయ్యి చాపి పిలుస్తున్న భర్తను చూసి ఆగని మనసుతో పరుగున వెళ్ళి చెయ్యి ఇచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. భర్తని ఆ స్థితిలో చూసిన ఆవిడ మనసు కలుక్కుమనగా పరుగున వెళ్ళి అతన్ని హక్కున చేర్చుకుంది. ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న ఒంటరితనం భార్య స్పర్శతో దూరం అవ్వగా నన్ను క్షమించు సుధా, చాలా పెద్ద పొరపాటు చేశాను. అది సరిదిద్దుకోలేనిదని అర్థమయ్యేసరికి చాలా ఆలస్యం అయ్యింది. దానికి మూల్యం నా మీద నా కొడుకు ద్వేషం, అసహ్యం. భార్యగా నువ్వైనా నన్ను క్షమిస్తే కొడుకుని జీవితాంతమైన బతిమాలుకుంటాను. తడి కళ్ళతో ప్రాధేయపడ్డాడు ఆయన. అతని తల నిమురుతూ మీరు మారుతాను అంటున్నారా అని అడిగింది. తప్పు తెలుసుకున్నాను, ఇకపై సరైన దారిలో ఉంటాను అంటున్నాను. నమ్మమంటారా? నన్ను ఏడుపు వచ్చేస్తుంటే కష్టంగా అడిగింది ఆవిడ. నీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి సుధా? పీల గొంతుతో అడిగాడు. నిన్ను ఎవరు క్షమించినా సాయి మాత్రం ఎప్పటికీ క్షమించడు. మీరు వాడికి కనబడినా నేను మీతో మాట్లాడుతున్నానని తెలిసినా ఒప్పుకోడు, కోప్పడతాడు, అరుస్తాడు. భర్తగా మీరు నాకు కావాలి, బిడ్డగా వాడు నాకు కావాలి. కానీ ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని స్థితిని భగవంతుడు కల్పించాడు. ఏం చేయమంటారు? నన్ను అంటుంటే నీ కోసం, వాడి కోసం, నన్ను నమ్మడం కోసం నేను ఏం చేయాలో చెప్పు సుధా. నా ఊపిరి ఆగే వరకు ప్రయత్నిస్తాను. నన్ను నేను మార్చుకునే విధంగా ఏం చేయమంటావు? అడుగుతుంటే ఇంటి పెద్దగా అన్ని బాధ్యతలను మీరు తీసుకోవాలి. చేస్తారా? ఈ రాజకీయాలకి పూర్తిగా దూరం అవ్వాలి. ఇన్ని సంవత్సరాలు వ్యాపారాలు అంటూ మాకు దూరంగా గడిపిన మీరు ఇకపై మేమే ప్రపంచంగా మారిపోవాలి. అబ్బాయి మిమ్మల్ని క్షమించకపోయినా తనని మీరు ప్రేమించాలి అంటుంటే వాడు నా ప్రాణం సుధా. బుద్ధి గడ్డి తిని వాడి దగ్గర అబాసు పాలయ్యాను. వాడి మనసుని తెలుసుకోలేకపోయాను. అక్కడే దెబ్బతిన్నాను. బంధాలకు విలువ ఇవ్వడం లేదని నిర్లక్ష్యంగా, కోపంగా అధికారం చూపిస్తుంటే అదే వాడి లోపల మనస్తత్వం అనుకున్నానే కానీ ఇన్ని బంధాల కోసం ఆరాటపడతాడని గ్రహించలేకపోయాను. ఇకపై ఆ పొరపాటు చేయను. నా బిడ్డను నన్ను దూరం చేసేది ఏదైనా నాకు ఇప్పుడు ఎక్కువ కాదు. ఈ క్షణమే రాజకీయాలను పూర్తిగా వదిలేస్తున్నాను, మాటిస్తున్నాను అంటూ ఆమె చేతిలో చెయ్యి వేసి చెబుతున్న భర్త కళ్ళలో పశ్చాత్తాపం నిలువెల్లా కనబడుతుంటే మీరు ఇదే మాట మీద ఉంటే నాకు చాలండి. భార్య సాంగత్యంలో అపరాధన భావం ఉప్పెనలా పొంగింది అతనిలో. సాయిని వెంటనే చూడాలనుంది. కానీ ఊరికి వెళ్ళాడంటగా సుధా? అవునండి, శైలు వాళ్ళ ఊరికి వెళ్ళారు. ఎందుకు అడుగుతుంటే విషయం చెప్పింది. ఆవిడ శ్రీకాంత్కి, పల్లవికి ఎంగేజ్మెంట్ అని. అలా అయితే మనము అక్కడికే వెళ్దాం. ఈ ఊర్లో ఇక్కడే ఉంటే ఈ డబ్బు మీద వ్యామోహం, అధికారం మీద ఆశ మళ్ళీ కలుగుతాయని భయంగా ఉంది. నా ఆలోచనలు వక్ర బుద్ధిలో వెళ్ళేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం కోడలి ఇంటికి అన్నాడు ఆయన. అక్కడికా? అబ్బాయి కోప్పడతాడేమోనండి, కాస్త కంగారుగా చెప్పింది సుధా. వాడు కోప్పడి కొట్టినా నిలువునా నరికేసినా నాకు బాధ లేదు. నేను చేసిన తప్పుకి అబ్బాయి ఏ శిక్ష వేసినా భరిస్తాను మనస్ఫూర్తిగా చెప్పాడు రాజేంద్ర గారు. కొడుకుతో డైరెక్ట్గా మాట్లాడాలంటే భయమేసి సాయి వాళ్ళ బాబాయ్ పిన్నితో ఫోన్ చేసి విషయం చెప్పి ఊరికి వస్తున్నట్టుగా సాయికి తెలియజేయమన్నారు. జరిగింది శైలుకి చెప్తూ కన్నీరు తుడుచుకుంది సుధారాణి. మామగారిలో మొదలైన మార్పుకి ఆనందపడాలో, భర్త కోపానికి భయపడాలో అర్థం కాలేదు శైలుకి. కానీ సాటి ఆడదానిగా అమ్మ లాంటి అత్తగారి బాధని అర్థం చేసుకుంటూ మీరేమీ దిగులు పడకండి అత్తయ్య, గాయపరిచే కాలమే ఆ గాయాలను మాన్పుతుంది. మామయ్య గారిలో మార్పు మంచికి అయితే త్వరలోనే అన్ని సమస్యలు పోయి సంతోషం నెలకొంటుంది. సాయి గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. తను అంత తేలిగ్గా ఏది మర్చిపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదని, ఇప్పుడు కాకపోయినా నిదానంగా మామగారిని క్షమిస్తాడు అన్న నమ్మకం నాకు ఉంది అని. పదండి, టైం అవుతుంది, వెళ్ళి పల్లవిని రెడీ చేద్దామంటూ ఆమె తీసుకుని పల్లవి గదిలోకి వచ్చి ఆవిడనే రెడీ చేయమని చెప్పి నేను బయట వచ్చి వాళ్ళకి ఏం కావాలో చూస్తానంటూ వెళ్ళింది. వస్తున్న తనకి ఎదురయ్యారు రాజేంద్ర. ఆయన్ని చూసి ఆగిన శైలుని చూసి 2 చేతులు జోడించి నన్ను క్షమించు తల్లి బాధగా అంటూ తడి కళ్ళతో చూశాడు.
అతని కళ్ళలో ప్రాయశ్చిత్తం నిలువెల్లా కనబడుతుంటే మీరు మారారు అని నమ్ముతున్నాను మామయ్య గారు. ఇది మన ఇల్లు. మీరు ఎంతకాలం కావాలంటే అంతకాలం ప్రశాంతంగా ఉండొచ్చు. లోపలికి వెళ్ళండి, కాఫీ తీసుకొస్తాను అని చెప్తుంటే అబ్బాయి ఎక్కడున్నారు తల్లి అని అడిగాడు. పైన గదిలో మామయ్య గారు అని చెప్తున్న అంతలోనే కాల్ మాట్లాడుతూ కిందకు వస్తూ కనబడ్డాడు సాయి. కాల్ కట్ చేసి శైలుతో మాట్లాడుతున్న రాజేంద్రని ఎరుపెక్కిన కళ్ళతో చూశాడు. కొడుకుని సూటిగా చూసే సాహసం కూడా చేయలేకపోయాడు. రాజేంద్ర గారు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని సీరియస్ అయ్యాడు శైలు మీద. అది అందరికీ కాఫీ ఇద్దామని వచ్చాను అంది మెల్లిగా. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారుగా, అన్నింటినీ నెక్కించుకొని ఎందుకు మోస్తావు అంటూ కన్నీళ్లు కార్చారని కరిగిపోయి వచ్చిన వాళ్ళకి అడ్డమైన చాకరీ చేయాలని చూసావో నాలోని సైకోని చూస్తావు నువ్వు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి పోయి పల్లవిని రెడీ చేసి తీసుకురా, టైం అవుతుంది అన్నాడు. అంటూ వేగంగా వెళ్ళిపోయింది. సాయి అని ప్రేమగా పిలిచాడు వాళ్ళ నాన్నగారు. వేస్తున్న అడుగు ఆగిపోయిన సాయి మళ్ళీ వెళ్ళిపోతుంటే క్షమించమని అడిగే అర్హత కూడా లేదు నాకు. నాలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు అని చనిపోయేలోపు నీతో మళ్ళీ డాడీ అని పిలిపించుకోవాలని ఆశగా ఉంది. అదే నా చివరి కోరిక. బాధగా అడుగుతున్న రాజేంద్ర మాట విననట్టే వెళ్ళిపోయాడు సాయి. అంతా చూస్తున్న సుధారాణి కళ్ళు వర్షించాయి. మళ్ళీ కంచిపట్టు చీరలో పల్లవి బ్లూ కలర్ ఫార్మల్లో శ్రీకాంత్ చూడముచ్చటగా చూస్తున్నారు. అందరూ వాళ్ళకి ఉంగరాలు అందిస్తూ మార్చుకోమన్నారు పంతులు గారు. అందరి సమక్షంలో ఉంగరాలు మార్చుకుని ఒకరినొకరు ఇష్టంగా చూసుకుంటున్న వారిపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు పెద్దలందరూ. ఎందుకు కోపంగా ఉన్నావు సాయి పక్కనే వచ్చి నిల్చుని చిన్నగా అడిగింది శైలు. తనని చూసి మొహం తిప్పేశాడు. అలిగావా మళ్ళీ? నీకు ఈ మధ్య అలకలు ఎక్కువైపోతున్నాయి అంది గారాలు పోతూ. తనను చూసి మాట డైవర్ట్ చేయాలని చూస్తే చంపుతా నిన్ను, కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అంటుంటే అదిరిపడింది శైలు. ఏంటి అలా చూస్తున్నావు? మీ మామగారు కనిపించగానే గొర్రెలా తలాడించి నువ్వు మదర్ తెరిసా అని ఫీల్ అయ్యావుగా. నేను నీలా ఫాదర్ తెరిసా అవ్వలేను కానీ చిరాకు లేపకుండా దుబ్బేయి ఇక్కడి నుంచి అన్నాడు విసుగ్గా. అమ్మో దొరికేశాను శాడిస్టోడికి మనసులో అనుకుంటూ శ్రీకాంత్ ఫాదర్ రావడంతో అతనితో మాట్లాడుతూనే మింగేసేలా తనని చూస్తున్న సాయిని చూసి సైలెంట్గా సైడ్ అయిపోయింది శైలు. అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం ఇస్తే పెళ్లికి ముహూర్తం చూస్తానని ఇరువురు పెద్దలు ఇస్తున్న జాతక వివరాలు చూస్తున్న పంతులు గారిని చూస్తూ షాక్తో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు పల్లవి శైలు. అప్పుడే పెళ్ళంటున్నారు ఏంటక్క అయోమయంగా అడిగింది పల్లవి. అదే నాకు అర్థం కావట్లేదు పల్లవి, ఉండు నేను వెళ్ళి అమ్మతో మాట్లాడతాను అంటూ కదలబోతున్న శైలు తన ఎదురుగా వస్తున్న శ్రీకాంత్ మదరైన తులసి గారిని చూస్తూ ఆగిపోయింది. అమ్మాయితో మాట్లాడాలి అంది ఆమె. రండి అంటూ పల్లవి దగ్గరకు తీసుకొచ్చింది. చీరలో చూడముచ్చటగా ఉన్న పల్లవిని చూసి మెటికలు విరిచి తను తెచ్చిన నెక్లెస్ వేస్తూ ఏంటమ్మా అప్పుడే పెళ్ళి అంటున్నారని కంగారు పడుతున్నావా లాలనగా అడిగింది తులసి గారు. స్టడీస్ అయ్యే వరకు పెళ్ళొద్దనుకున్నాను కానీ అనుకోని పరిస్థితుల్లో ఎంగేజ్మెంట్ జరుగుతుంటే ఒప్పుకున్నాను అంది చిన్నగా. మాకంతా తెలుసు మా పెళ్ళి కానీ అమ్మాయి ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కడు వద్దన్న ఇంటికి వచ్చి పెళ్లి సంబంధాలు అంటూ విసిగిస్తారు. అందుకే నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకుని నువ్వు ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదివిస్తాం. అప్పటి వరకు నేను కానీ మా అబ్బాయి కానీ నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టము, అడ్డు చెప్పము. ఆమె మాటలకి కాస్త రిలీఫ్గా ఫీల్ అయింది పల్లవి. అయినా ఏదో తెలియని కంగారు కనబడుతుంటే అబ్బాయి జాతకం ప్రకారం ఇంకో నెలలో పెళ్లి చేయాలని చెప్పారు. అలా చేయకపోతే మరో 5 ఏళ్ళు అబ్బాయికి పెళ్లి చేయడం కుదరదంటారు. అందుకే తొందరపడాల్సి వస్తుంది అంటూ అసలు విషయం చెప్పింది. ఎంగేజ్మెంట్ కోసం వచ్చారనుకున్న వాళ్ళు పెళ్లి ముహూర్తాలు పెట్టించుకోవడానికి వచ్చారని తెలిసి అక్కా చెల్లెలిద్దరూ ఒక్కొక్కసారి షాక్ అయ్యారు. ఈ విషయం ఆల్రెడీ మీ అమ్మకి సాయికి తెలుసమ్మా అంది ఆవిడ నెమ్మదిగా. వెంటనే సాయిని చూసింది శైలు. అప్పటి వరకు తననే చూస్తున్న సాయి పెదవులపై శాడిస్టిక్ స్మైల్ కనబడగానే ఆమె గుండెల్లో దడ మొదలైంది. ఏంటి అలా చూస్తున్నాడు? కటౌట్ ఏదో తేడా కొడుతుంది ఏంటి చెప్పమని తింకుతూ మరోసారి చూసింది అతన్ని. సేమ్ స్మైల్, బోనస్గా కన్నింగ్ లుక్ ఒకటి విసిరాడు. అంతే హార్ట్ బీట్ అమాంతం పెరిగింది ఆమెలో. నో డౌట్ వీడేదో ప్లాన్లోనే ఉన్నాడు. శైలమ్మ జాగ్రత్తమ్మ అని తను షోల్డర్ తనే తట్టుకుని ధైర్యం చెప్పుకొని కంగారుని బయటకు కనబడనీయకుండా వాళ్ళ అమ్మగారు పిలుస్తుంటే వెళ్ళింది. పల్లవితో మాట్లాడుతూ తనలో పెళ్లి భయం పోగొట్టే పనిలో పడ్డారు తులసి గారు. ఏంటమ్మా అంటూ సాయిని చూస్తుంది తను. చెల్లెలు పెళ్లి గురించి నీతో మాట్లాడాలి శైలమ్మ. అబ్బాయి తన
కుటుంబం చాలా బాగా నచ్చారు నాకు. ఇలాంటి సంబంధం దూరం అయితే మనంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు. కానీ పల్లవికి అప్పుడే పెళ్ళంటే భయపడొచ్చు. నువ్వే తనకి నచ్చ చెప్పు. అబ్బాయి కూడా పెళ్ళి అయినా చదివిస్తానని హామీ ఇచ్చాడు. అంతకంటే ఎక్కువ నా పెద్దల్లుడి మాట మీద నాకు నమ్మకం ఉంది. అబ్బాయి ఇష్ట ప్రకారమే ఏదైనా జరుగుతుందని చెప్తుంటే సాయిని చూసింది. అస్సలు చూపు తిప్పలేదు తను. మనం మాట్లాడటం కంటే పెళ్లి చేసుకునే వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అమ్మా అంది. ఓ మంచి ఆలోచన అంటూ శ్రీకాంత్ ఫాదర్ రఘు గారికి విషయం చెప్పి వాళ్ళని ఒక్కసారి మాట్లాడుకోనిస్తే బాగుంటుంది అంది. అలాగే అంటూ శ్రీకాంత్ని పిలిచి అమ్మాయితో మాట్లాడి తనకు నీ మనసులో ఏముందో చెప్పి భరోసా ఇస్తే షీ విల్ బి ఫ్రీ శ్రీకాంత్ అని కొడుకుని పంపించాడు రఘు గారు. నాతో రండి శ్రీకాంత్ అని పెరటి వైపు చూపించింది శైలు. థ్యాంక్స్ వదిన, నేనే పల్లవితో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తుంటే మీరే పంపిస్తున్నారని అంటూ నవ్వుతూ అప్పటికే అక్కడ ఉన్న పల్లవిని చూస్తూ వెళ్ళాడు తను. డోర్ దగ్గరకు వేసి ఇటు తిరిగి వచ్చిన శైలు చెయ్యి పట్టి పక్క గదిలోకి లాక్కెళ్ళాడు సాయి. పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ శాడిస్ట్ ఎందుకు ఇలా భయపెడుతున్నావు అంది చిరుకోపంగా. తనని గోడకు లాక్ చేస్తూ ఏమైంది, నీ చిట్టుగుండె గట్టిగా కొట్టుకుంటున్నట్టుంది అని హార్ట్ బీట్ సౌండ్ వింటూ అడిగాడు. అతని కళ్ళలో అల్లరి పెదవుల్లో నవ్వును చూసి నిజంగా శాడిస్ట్ అయితాను నువ్వు. ఈ క్షణం ఉన్నట్టు మరో క్షణం ఉండవు, నన్ను ఉండనివ్వవు అంది పెదవి బిగించి. దగ్గరగా వచ్చిన తన పెచ్చని ఊపిరికి పరవశంగా కళ్ళు మూసుకుని షర్టు గట్టిగా పట్టుకుంది. ప్లెజెంట్గా వస్తున్న అతని డియో స్మైల్ ముక్కు పుటాలని మత్తుగా తాకుతుంటే గట్టిగా వాటేసుకుంది. సన్నని చిరునవ్వుతో నుదుటిన ముత్తిచ్చి పెదవులను కిందకు తెచ్చాడు. ఆమెలో కంగారు మొదలైన అతన్ని వదలాలని లేక ఇంకా టైట్గా హగ్ చేసుకుంది. గోడ మీదున్న చేతులు తీసి ఆమె నడుం మడతను సవరిస్తుంటే బేబీ అని మత్తుగా పిలిచాడు, స్ట్రాబెర్రీలా ఊరిస్తున్న పెదాలను చూస్తూ.